ధనురాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. అర్ధాష్టమ స్థానమందు శని వక్రించడం కొంత మంచి ఫలితాలను ఇస్తూ ఉన్నది. రాహు తృతీయ స్థానమందు మిశ్రమ ఫలదాత, సప్తమ స్థానమందు శుక్రుడు మిశ్రమ ఫలితాన్ని, గురుడు యోగత్వాన్ని ఇస్తున్నారు. అష్టమ రవి యొక్క స్థితి, అష్టమ బుధుని యొక్క స్థితి ఉన్నది. దశమ కుజుడు అంటే కేవలం అటు గురుడు చంద్రుడు ఈ రెండు గ్రహాల యొక్క అనుకూలత తప్పితే మిగతా గ్రహాలు ఇవి అనుకూలంగా లేవు. కొంతలో కొంత వ్యతిరేకించే గ్రహాలు అంటే శనేశ్వరుడు లాంటి గ్రహాలు తమ యొక్క చెడు ఫలితాలని తగ్గించి వేసినటువంటి వారంలో ఈ వారం ధనురాశి వారు ఉన్నారు. ఇది సాధారణమైనటువంటి ఫలితమే. అనగా ఏదైనా ఒక పని ఉన్నది, లేదా ఏదైనా కుటుంబ బాధ్యత ఉన్నది, ఫంక్షన్ చేయాలి, లేదా పలానా బాధ్యత నెరవేర్చాలి, అవన్నీ కూడా చాలా సానుకూలంగా వెళుతూ ఉంటాయి. ఉద్యోగం ఉన్నది, ఉద్యోగం ఏదైనా సాఫీగానే వెళుతూ ఉంటుంది. ఎక్కడ ఏ విధమైనటువంటి ఒడిదుడుకులు ఉండవు. ఏదో అడపాదడపా చిన్న చిన్న ఛాలెంజెస్ వస్తాయి, వాటిని దాటుకుని ముందుకెళ్తారు. ఏదో ఒక ఉపద్రవం రావడం కానీ, లేదా ఏదైనా ఒక మెరాకిల్ జరగడం కానీ ఉండదు. అంటే అటు అతి ఉండదు, ఇటు మితి ఉండదు, మధ్యస్థంగా వెళుతూ ఉంటుంది. ప్రతిరోజు లేవడం, దైనందిన జీవితాన్ని గడపడం, మళ్ళా ఆఫీసులకి ఉద్యోగాలకి వెళుతూ ఉండడం, మీ పనులు మీరు చేసుకోవడం, రాత్రికి వచ్చి పడుకుంటూ ఉండడం, ఇలా సాగుతూ ఉంటుంది. ఏదైనా ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస మాత్రం మొదలవుతుంది. ఏదో ఒక కొత్త దాన్ని నేర్చుకోవాలి, లేదా ఏదైనా తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచనలు మొదలవుతాయి. పుస్తక పఠనము లేదా ఏదైనా ఒక జ్ఞానాన్ని సంపాదించాలి అనేటువంటి ఆతృత కూడా ఈ వారంలో కనబడుతూ ఉంటుంది. కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు, ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలు, లేదా ఇందాక చెప్పుకున్నట్టు ఉద్యోగ వ్యాపారాలు, ఇటువంటివన్నీ కూడా సానుకూలంగానే ఉన్నాయి. మరి ముఖ్యంగా సంతాన సంబంధమైనటువంటి పురోగతి ఈ వారంలో ఉంటుంది. అంతేగాక వివాహాది శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయాలని చర్చించడం లేదా ఆయా కార్యక్రమాలను జరపడం అనేటువంటిది కూడా ఈ వారంలో మనం చూడవచ్చు. ప్రత్యేకించి మానసిక అలసట అనేటువంటిది ఈ వారం ఉండదు. మానసిక ఆందోళన అనేటువంటిది ఉండదు. చాలా ఫెయిర్ గా నడుస్తూ ఉంటుంది. అంటే నిలకడగా ఉండేటువంటి మనస్తత్వము, నిలకడ ఆలోచనలు, హరీబరీగా కాకుండా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకునేటువంటి శక్తిని ఈ గ్రహస్థితి ఇస్తుంది. కాబట్టి ఇటువంటి స్థితిని మరింతగా పెంచుకోవడానికి ఈ రాశి వారు ప్రత్యేకించి ఆరాధించవలసినటువంటి దైవం కాలభైరవుడు. పరమేశ్వరుడి యొక్క స్వరూపమైనటువంటి కాలభైరవ ఆరాధన చాలా మంచిది. ప్రత్యేకించి ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి మకర రాశి.